నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. దేశం మొత్తము ఒక సంక్షోభం విమానయానానికి సంబంధించి. దట్టు ఇండిగో ఇష్యూ ఎంత బ్లాస్ట్ అయిందనంటే ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ప్రధాన సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఇష్యూ ఒక వివాదంగా మారటానికి మొట్టమొదటి కారణం ఇండిగో యాజమాన్యం అన్నటువంటి ఒక వాదన. దాంతోపాటు డీజీసీఏ రూల్స్ పాటించడంలో నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సమస్య వచ్చిందన్నటువంటి ఒక వివరణ. డీజీసీఏ పెట్టినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనేది ఒక నిబంధన. దానికి సిద్ధంగా లేకపోవడం అనేది ఇండిగో విమానయాన సంస్థ చేసినటువంటి పొరపాటు. దానికి బలైంది ఎవరు? వేలాది మంది. అనేకమైనటువంటి సమస్యలను ఫేస్ చేయాల్సిన దశ ఇండిగో వల్ల మాత్రమే వచ్చింది అన్నది మాత్రం సత్యం. బట్ ఇండిగోకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. మరి ఎందుకు వచ్చింది ఈ సమస్య? డీజీసీఏ పెట్టినటువంటి నిబంధనల వల్ల అకస్మాత్తుగా ఏదైనా పెట్టిందా? కాదు అన్నటువంటి సమాచారం ఉంది. అలాగే ఈ విమానయాన సంస్థలన్నిటికీ సమాచారం ఇచ్చినటువంటి బాధ్యత కూడిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి అధికారులు ఇష్యూ చేసినటువంటి నోటీసులను మనం బేస్ చేసుకుని మాట్లాడితే ఇవాళ మంత్రి కానీ లేదా డీజీసీఏ నిబంధనలను పాటించమని ఆదేశాలు ఇచ్చినటువంటి సంస్థ కానీ ఏదైనా తప్పు చేసినట్ట? ఇక్కడ ఇండిగో చేసినటువంటి తప్పుకు కేంద్ర ప్రభుత్వం తల వంచుకోవాలి అన్నటువంటి వాదన జరుగుతుంది. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు రాజీనామాకు సిద్ధం పడాలని, రిజైన్ చేయాలని ఒక డిమాండ్ పెరుగుతున్నటువంటి పక్షంలో ఇవన్నీ పక్కకెళ్ళిపోయినట్టు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైనటువంటి ఒక వాదన ఇవాళ పెరుగుతోంది. ఒక టీవీ చర్చల్లో జరిగినటువంటి కొన్ని విషయాలను మనం బేస్ చేసుకొని, వాటిల్ని మనము హైప్ చేసుకొని, వాటిల్ని బేస్ చేసుకొని ఒక టీవీ ఛానల్కు సంబంధించినటువంటి ప్రధాన యాంకర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ అర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ, ఆయన చర్చల్లో ఒక ఎమ్మెల్సీ అలాగే పార్టిసిపెంట్గా ఉన్నటువంటి ఆయన టీడీపీ నాయకుడు సమాధానం ఇచ్చే దాంట్లోనే ఈ సమస్య మీద మా లోకేష్ అన్నటువంటి పదం రాగానే వెంటనే మిస్టర్ అర్నాబ్ క్వశ్చన్డ్ హిమ్, హూ ఈజ్ మిస్టర్ లోకేష్ అని. నో ప్లీజ్ లిజన్ టు మీ అన్నారు. బట్ ఒక టీవీ ఛానల్లో చర్చ జరిగిన దాని మీద మరిన్ని చర్చలు జరగడం అనేది ఈ దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ అంశం మీద జరగల. బట్ ఇవాళ ఒక అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి ఒక విపక్షం తూర్పారబడుతోంది ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మోదీ గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ అయినట్టేగా. దాన్ని ఫోకస్ చేయటల విపక్షాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. కేవలం విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్, ఎంపీ, మంత్రి రామ్మోహన్ నాయుడు టార్గెట్ అవుతూ, అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ట్రెండింగ్లో విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తోంది వైసీపీ పార్టీ. మేబీ వాళ్ళు దొరికినటువంటి అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటున్నారని భావిద్దాం. బట్ ఇక్కడున్నటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్య ఏదైనా ఉందా? అన్సాల్వబుల్ ప్రాబ్లం ఏమైనా కనపడుతుందా? అలాగే అవినీతి ఏదైనా లోతైనటువంటి విధానంలో మొత్తం దేశాన్ని దోచేసినంతగా ఏదైనా విమానయాన శాఖ మంత్రి కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా చేశారా? మరొక కోణం కూడా, సహజంగా ఇవాళ ఏ మంచి చెప్పాలన్నా కూడా ఆ మంచి మీద 100 అనుమానాలు రేకెత్తించేటటువంటి వాదనలు వినిపించేటటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అందులోనే బతుకుతున్నాం మనం. బురదలో బతుకుతున్నాం మనం. అడవిలో బతుకుతున్నాం మనం. సమాజానికి సంబంధించినటువంటి చర్చలు కూడా కుట్రపూరితమైనటువంటి విధానంలో స్వార్థపరులు, అవినీతి పరులు, భూదోపిడీదారులు వీళ్ళు చర్చిస్తుంటారు చాలా విచిత్రంగా. సిబిఐ కేసులు, ఈడీ కేసులు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, జైల్లో ఉంటున్నటువంటి వాళ్ళు, మళ్ళీ జైలుకు వెళ్ళవలసిన వాళ్ళు కూడా దేశ భద్రత గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి, అలాగే సమానత్వం గురించి, అలాగే న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ దోషులే మాట్లాడతారు, ఈ నేరస్తులే మాట్లాడతారు. అత్యంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ చర్చనే తీసుకుందాం.
అందరూ అర్నాబ్ చేసినటువంటి వ్యాఖ్యల మీదే ఒక ట్రెండింగ్ను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద పుంఖాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫైన్, మీకు ఆ హక్కు ఉంది, చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా ఒక కామన్ సెన్స్తో ఒక ప్రశ్న మనమే వేద్దాం కూడా. అర్నాబ్ అడిగింది ఏంటి? ఏవియేషన్కి సంబంధించినటువంటి సమస్య. టీడీపీ నాయకుడు, ఆ రోజు పాల్గొన్నటువంటి టీడీపీ నాయకుడు ఇస్తున్నటువంటి సమాధాన ప్రారంభ వాక్యం ఏంటి? ఎస్, ఈ సమస్య మీద మా నాయకుడు కూడా అన్నాడు, కానీ హూ ఈజ్ లోకేష్ అన్నాడు. మంచిది, హూ ఈజ్ లోకేష్? హీజ్ నో వే రిలేటెడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అర్నాబే దాన్ని తేల్చి చెప్పేశాడు. అంటే ఒక పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకుడు, అలాగే మంత్రి, అలాగే బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఆయన స్పందన నాకు అవసరం లేదు అని ఇదే అర్నాబ్ తేల్చి మరీ చెప్పాడు. ఐ వాంట్ రామ్మోహన్ నాయుడు, హీ హ్యాస్ టు అటెండ్ మై డిబేట్, హీ హ్యాస్ టు ఆన్సర్ అన్నాడు. ఫైన్, మంచిది. బట్ మీడియాలో కొన్ని పరిమితులు ఉన్నాయని మర్చిపోతే కొన్ని ఏకపాత్రాభినయాలుగా మారుతాయి. మనం ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది కదా అని గర్జించేటటువంటి హక్కు మాత్రం మనకు లేదు అన్నది నిర్వివాదాంశం. ప్రశ్నించవచ్చు, కడిగి పారేయచ్చు, బట్ దానికి కూడా ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి. మీడియా అనంటే మనము జంతువుల మీద పట్టం కాదు. సబ్జెక్ట్ ఉన్నోడుగా, మేధావిగా ఎవరినైనా సరే టార్గెట్ చేస్తూ మాట్లాడవలసిన భాష ఒకటి ఉంటుంది, తీరు ఒకటి ఉంటుంది, లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ టు ఫాలో ఇట్. మనకేం కొమ్ములు రాలా, మనకు అధికారం ఉన్నది అనడానికి అసలు అవకాశం లేదు. మనకు బాధ్యత మాత్రమే ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే ఒక సామాన్యమైనటువంటి ప్రశ్నకు సమాధానం వెతకాల్సింది పోయి ఎటేటో వెళ్ళిపోతున్నటువంటి విధానాన్ని నేను ఖండిస్తూ ఒకే సమాధానం జనానికి చెప్పదలుచుకున్నా. హూ ఈజ్ లోకేష్ అన్నప్పుడు మరి తెలుగుదేశానికి కూడా ఏం సంబంధం? ఇవాళ టీడీపీ పార్టీ కనీసం రిపబ్లిక్ టీవీలో డిబేట్కి రానటువంటి పరిస్థితిలో పడిపోయింది. వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ అన్నాడు అర్నాబ్. అర్నాబే అన్నాడు కదా, లోకేష్కి ఏం సంబంధం అన్నాడు కదా. మరి టీడీపీ వాళ్ళకేం సంబంధం? టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వై యు ఆర్ నాట్ టార్గెటింగ్ బీజేపీ అని కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడా? ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది. బట్ మోదీ లాంటి నాయకుడు ఉన్నటువంటి ప్రతిభావంతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రిని, ఆయనకు సంబంధించిన మంత్రులను మనం ప్రశ్నించాలి. వాట్ ద బిజినెస్ వీ హ్యావ్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఏం ఆలోచించి మనం మాట్లాడుతున్నామన్నటువంటి స్పృహ మనకు అక్కర్లేదా మిస్టర్ అర్నాబ్? అరవడం అనంటే జర్నలిజం అని కొంతమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అనుసరించే ప్రయత్నం చేశారు. అరవడం కాదు మన పని, చెప్పడం. తెలిసింది మాత్రమే చెప్పడం, తెలిసిన విషయాన్ని విశ్లేషించడం. ఒక గెస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కొన్ని మర్యాదలు పాటించాల్సిన బాధ్యత మనకుంటుంది అని గుర్తుంచుకోవడం. మన దగ్గరికి వచ్చాడు కదా అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను అవమానం చేస్తూ మాట్లాడితే వచ్చేటటువంటి ఒక హైప్ ఉంటుంది, ఒక బహానా ఉంటుంది. దాన్ని జర్నలిజం అనరు, అస్సలు అనరు. దీన్ని డ్రామా అంటారు, దీన్ని మనల్ని మనం పెంచుకోవడం అంటారు. ఇది మన సంకుచిత భావానికి సంకేతం అంటాను. మీడియా అనంటే ప్రశ్నించడం, తెలిసింది చెప్పడం, చెప్పని వాడిని మనము బలహీనుడిగా ప్రదర్శించడం. కానీ హూ ఈజ్ లోకేష్ అంటాడు. మరి లోకేష్కి సంబంధం లేనప్పుడు వాట్ ద బిజినెస్ విత్ ద టీడీపీ పార్టీ? ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ విత్ టీడీపీ అంటారు. అర్నాబ్ స్పృహలో ఉండి మాట్లాడా లేదా అన్నటువంటిది ఇవాళ చర్చించాల్సిన అంశం కూడా. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు అర్నాబ్ ఆర్ హూ ఎవర్ మేబీ. మనం ఒక లాజిక్ లేకుండా మనకు అవకాశం ఉన్నది కదా అని మనం నోరేసుకొని అరిస్తే దాన్ని మీడియా అనరు. ఎవరికి వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, నేను వదిలేస్తా. బట్ పదే పదే జరుగుతున్నదేంటి?
చర్చలో మనం చేయవలసినటువంటి విధానం తప్పిపోయాం, మార్గం తప్పాము అన్నటువంటి విషయం మీదే నేను మాట్లాడుతున్నా. లోకేష్ ఎవరు? నాకు అవసరం లేదన్న ఆయనకి లోకేష్ లీడర్లతో పనేమన్నది? వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు, మాకు అక్కర్లేదనుకుంటే రారు. నీకు ఇష్టమైతేనే పిలుస్తావు, నీకు అక్కర్లేదు అనుకుంటే పిలవు. అంటే వాళ్ళకి హక్కు ఉంది, మనకి హక్కు ఉంది. రాని వాడిని ప్రతి వాడిని వెధవా అని మనం తేలిగ్గా తీసి కొట్టేయలేం. నీ చర్చలు చేసేటటువంటి విధానం నచ్చకపోయినప్పుడు ఏ నాయకుడైనా రాను అని చెప్పడానికి హక్కు ఉంటుంది. అది దాక్కోవడం అనరు. అసలు మన విజ్ఞానం మీద, మన బాధ్యత మీద, మన విషయ పరిజ్ఞానం మీద అవతలోడికి డౌట్ ఉన్నప్పుడు వాట్ ద బిజినెస్ దే హ్యావ్? దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్, దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్, దే డోంట్ లైక్ ఈవెన్ సీ అవర్ ఫేస్. ఎందుకు చూడాలి మన ముఖం? చూడాలని మనం అరిస్తే వాళ్ళు రావాలా, చూడాలా, పార్టిసిపేట్ చేయాలా? మాకేం పోదు టీడీపీ రాకపోతే అని ఒక చిన్న యూట్యూబర్ మాదిరి మాట్లాడే వాళ్ళని ఎలా గౌరవించాలి ఇక్కడ? ఈ ప్రశ్నించేటటువంటి కొంతమంది అర్నాబ్ లాంటి వాళ్ళని చాలా స్పష్టంగా, మేబీ మనది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందో తెలంగాణకు సంబంధించిందో రీజనల్ ఛానల్ అవ్వచ్చు, కానీ ఒక ప్రశ్న మన వేదిక మీద నుంచే వేయాల్సిన దశ ఉన్నది. అర్నాబ్కి బ్యాకప్ ఎవరు? పరిశోధన చేద్దామా? అంత అవసరంలా. కాలు పెడితే, గడప దాటితే అక్కడ వచ్చే వాసన బీజేపీ వాసన. ఒక బీజేపీని భుజాన వేసుకున్నటువంటి జర్నలిజం ఏ పార్టీ జర్నలిజం అది? మనకున్న అర్హత ఏంటి? మనకున్నటువంటి హక్కు ఏంటి? వన్ సైడ్ ఎప్పుడో ఒకసారి, అది ఖచ్చితమైనప్పుడు తప్పని పరిస్థితి అయినప్పుడు తీసుకోవాల్సిందే. కానీ ప్రతినిత్యం జరుగుతున్నటువంటి చర్చల్లో మనం దేన్ని మోస్తున్నామనేది జనాలకి బాగా అర్థమవుతుంది. మన ముఖం ఏ రంగులో ఉంది, మన మాట ఏ భావంతో కూడింది అన్నది జనాలకి బాగా అర్థమవుతుంది. ఇవాళ అర్నాబ్ చేసినటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో విపక్షానికి ఏదో ఒక బోనస్ దొరికినట్టుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. లెట్ ఇట్ బి. వాళ్ళ ఇష్టానుసారం దీన్ని ఉపయోగించుకోవడంలో వాళ్ళకు కూడా హక్కు ఉంది. కానీ రామ్మోహన్ నాయుడిని కూడా మనం ఇక్కడ వెనకేసుకురావాల్సిన పరిస్థితి లేదు. అలాగే జరిగినటువంటి ఉదంతంలో అనేక మంది పడ్డ నష్టానికి, కష్టానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ధోరణి కాదు అని చెప్పడానికి కూడా వీల్లేదు.